కడప జిల్లా బద్వేలులో కీచక పర్వం వెలుగు చూసింది. బద్వేల్లోని ఓ స్కూల్లో 6వ తరగతి విద్యార్థులపై కంప్యూటర్ ఆపరేటర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో కంప్యూటర్ ఆపరేటర్ పెంచలైను తల్లిదండ్రులు చితకబాదారు. పెంచలైను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా బద్వేలులో కీచక పర్వం వెలుగు చూసింది. బద్వేల్లోని ఓ స్కూల్లో 6వ తరగతి విద్యార్థులపై కంప్యూటర్ ఆపరేటర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో కంప్యూటర్ ఆపరేటర్ పెంచలైను తల్లిదండ్రులు చితకబాదారు. పెంచలైను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, యామిని బద్వేల్ పట్టణంలో ప్రైవేట్ స్కూల్లో ఒక కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. ఆ ప్రైవేట్ స్కూల్లో పనిచేసిన పెంచలయ్య అనే కంప్యూటర్ ఆపరేటర్ 6వ తరగతి చదివే అమ్మాయిలను అంటే ఆ బాలికల్ని అసభ్యంగా ప్రవర్తించడం గత ఇటీవల కాలంలో వరుసగా అసభ్యంగా ప్రవర్తించడంతో ఆ బాలికలో తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. ఈ రోజు ఉదయం తల్లిదండ్రులు వచ్చి అతనికి దేహశుద్ధి చేసి మొత్తం చితకబాదారు. చితకబాదిన తర్వాత పోలీసులకు యాజమాన్యాన్ని చెప్పి యాజమాన్యంతో మాట్లాడి పోలీసులు రప్పించారు. పోలీసులు అతను పెంచలేను అదుపులోకి తీసుకుని ఉన్నారు. మొత్తం మీద ఇతను ఇప్పుడే కాకుండా గతంలో కూడా ఇలాంటివి అంటే ఆ చిన్నపిల్లలతో ఇట్లా అసభ్యకరంగా ప్రవర్తించడం అనేది వెలుగు చూశారు పోలీసు విచారణలో. సో దీని మేరకు అతన్ని పెంచలేని అదుపులోకి తీసుకొని ఇప్పుడు అతని మీద కేసు నమోదు చేసి మళ్ళీ విచారిస్తున్నారు. యామిని, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. Lihat